నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం 2,60,000 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం. పొదుపు చర్యల్లో భాగంగా సగానికి పైగా తగ్గిన పీఎం కాన్వాయ్. రాష్ట్రంలో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్న సీఎం చంద్రబాబు. బంగారం, వెండిపై ఇంపోర్టు సుంకం 15% పెంపు. అనవసర దిగుమతులను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం. అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి, బైసర్ స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. ఉత్తరాంధ్ర, రాయలసీమను సమాన రీతిలో అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు. రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. 500 కోట్లకు పైగా లావాదేవీలు చేసినట్టు గుర్తింపు. తమిళనాడులో బల పరీక్ష నెగ్గిన విజయ్ సర్కార్. అనుకూలంగా 144, వ్యతిరేకంగా 22 ఓట్లు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ పంటల ధరల కమిషన్ సిఫార్సుల మేరకు 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. ఇందుకోసం 2.6 లక్షల కోట్లు వెచ్చించాలని నిశ్చయించింది. క్వింటా వరికి కనీస మద్దతు ధరను 72 రూపాయలు పెంచి 2,441 రూపాయలకు చేర్చింది. క్వింటా పత్తి కనీస మద్దతు ధరను 557 రూపాయలు పెంచి 8,267 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధరను 4,023 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వింటా కందుల కనీస మద్దతు ధరను 450 రూపాయలు పెంచి 8,450 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. క్వింటా మొక్కజొన్నల కనీస మద్దతు ధర 10 రూపాయలు పెంచి 2,410గా నిర్ణయించింది. క్వింటా పెసల కనీస మద్దతు ధర 8,780, క్వింటా మినుముల కనీస మద్దతు ధర 400 రూపాయలు పెంచి 8,200గా ఖరారు చేసింది. ఇదే సమయంలో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా కోల్ గ్యాసిఫికేషన్ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా 6,300 కోట్లు ఆదాయం, 50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లోనే కాదు చేతల్లోనూ పొదుపును పాటిస్తూ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చమురు వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసిన మోదీ సొంత కాన్వాయ్ పరిమాణాన్ని భారీగా తగ్గించుకున్నారు. ఇటీవల గుజరాత్, అసోం పర్యటనల సమయంలో తక్కువ వాహనాలతోనే పర్యటించారు. ఎస్పీజీ నిబంధనల ప్రకారం అత్యవసరమైన భద్రతా వాహనాలను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగించారు. కొత్తగా కొనుగోలు చేయకుండానే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను కాన్వాయ్లో చేర్చాలని ప్రధాని ఆదేశించారు. పశ్చిమాసియా సంక్షోభం దృష్ట్యా విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఆదివారం ప్రధాని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తన భద్రతలో భాగంగా ఉండే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ ప్రకటించిన పొదుపు చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిపై 1-2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యుద్ధ పరిస్థితులతో దేశంపై పలు విధాలుగా భారం పడుతోందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వంతో పాటు పౌరులు కూడా బాధ్యతగా ఉండాలని సీఎం సూచించారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, టూర్లు, బంగారం కొనుగోళ్లు ఆపేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఈ రోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల, ఈ యుద్ధం వల్ల మనం కొన్ని నిర్ణయాలు కూడా చేయాలి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. గవర్నమెంట్ లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలా మంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం,
సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. పాపి కొండలకు వెళ్తే దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గండికోటకి వెళ్తే గ్రాండ్ కెనన్ కంటే బాగా ఉంటుంది. గోవాని మించిన టూరిజం సూర్యలంక వస్తా ఉంది. ప్రపంచానికే నెంబర్ 1 గా సూర్యలంక తయారవుతుంది. దాన్ని తయారు చేస్తున్నాం. బంగారు కొనడం కూడా మానమన్నారు. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనవద్దని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు అనవసర దిగుమతులను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 6% నుంచి ఏకంగా 15% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాటినంపై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పెరిగిన ఈ ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్కు $107కు చేరింది. దీనివల్ల మన విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ నిల్వలను ముడిచమురు, ఎరువులు వంటి నిత్యావసరాల దిగుమతికి కేటాయించాలని, విలాస వస్తువుల దిగుమతిని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. 10 గ్రాముల బంగారంపై సుమారు 27,000 రూపాయల మేర అదనపు భారం పడనుంది. ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర నేడు 1,56,800 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగి 2,77,000 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 95.63 వద్ద ట్రేడ్ అవుతుండటం ఆర్థిక ఆందోళనను మరింత పెంచుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగుమతి సుంకం పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే అవకాశముందని, గ్రే మార్కెట్ పుంజుకుంటుందని వ్యాపారవేత్తలు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు తక్కువ క్యారెట్ ఉన్న బంగారం వైపు మొగ్గు చూపాలని, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సూచిస్తోంది. పరిస్థితి చక్కబడే వరకు అంటే కనీసం మరో ఏడాది పాటు ఈ అధిక ధరలు కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం సుమారు $690.69 బిలియన్ వద్ద ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇవి $728 బిలియన్ చేరినా ప్రపంచవ్యాప్త అనిశ్చితితో ఏప్రిల్ నాటికి తగ్గుముఖం పట్టాయి. మరోవైపు 2026 నాటికి మన దేశ కరెంట్ అకౌంట్ లోటు $84.5 బిలియన్ చేరుకుంటుందని IMF అంచనా వేసింది. కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంటే దేశంలోకి వస్తున్న డాలర్ల కన్నా విదేశాలకు వెళ్లిపోతున్న డాలర్లే ఎక్కువ అని అర్థం. ఇందుకు అతిపెద్ద కారణాలు ముడిచమురు, బంగారం, ఎరువుల దిగుమతులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా $72 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. భారత కరెన్సీలో ఇది 6,85,000 కోట్ల రూపాయలకు సమానం. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొంటున్న రెండో దేశం మనది. భారత మొత్తం దిగుమతుల బిల్లు $775 బిలియన్ కాగా అందులో బంగారం వాటా $72 బిలియన్. బంగారం దిగుమతులు కనీసం 30 నుంచి 40% తగ్గినా దేశానికి $20 నుంచి $25 బిలియన్ ఆదా అవుతాయి. అదే 50% మేర కొనుగోలు తగ్గితే ఏకంగా $36 బిలియన్ మిగులుతాయి. అంటే మన కరెంట్ అకౌంట్ లోటులో సగానికి సగం భారం తగ్గినట్లే. లక్షలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, వైద్య రంగంలో ప్రపంచ స్థాయి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ప్రతి 3 వైద్యుల్లో ఒకరు రాష్ట్రం నుంచే ఉండాలని ఆకాంక్షించారు. అమరావతిలో నిర్మించనున్న కిమ్స్ ఆసుపత్రి వచ్చే ఏడాది ఇదే రోజు ప్రారంభించాలని టార్గెట్ నిర్దేశించారు. రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను సమాన రీతిలో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
రాజధాని అమరావతిలోని నిడమర్రులో 23 ఎకరాల్లో నిర్మాణం కానున్న కిమ్స్ ఆసుపత్రి, బైసర్ స్కిల్ యూనివర్సిటీకి ప్రజాప్రతినిధులు, కిమ్స్ ఆసుపత్రి ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిలో త్వరలోనే 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రాబోతుందన్న సీఎం వైద్యారోగ్య రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని అందిపుచ్చుకుంటే భారతీయులు ప్రపంచానికి లీడర్లుగా అవతరించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యులతో పాటు అనుబంధంగా ఉండే అన్ని అంశాలపైన దృష్టి సారించాలని సూచించారు. కిమ్స్ ఆసుపత్రితో పాటు గూగుల్ డేటా సెంటర్, ఆర్సెల్ఆర్ మిత్తల్ శంకుస్థాపన తేదీలను సీఎం ప్రకటించారు. 0 డేట్ ఈ రోజే స్టార్ట్ అయింది. పక్కనే సేనయ్య కూడా ఉన్నాడు. మేము చేస్తాం సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. నో ఆప్షన్. గూగుల్ మొన్నే ఫౌండేషన్ వేశాం. 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సెల్ఆర్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్ 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కిల్ డెవలప్మెంట్ కింద మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా. ప్రపంచంలో ఎక్కడైనా కానీ డాక్టర్లున్నా, ఎక్కడైనా నర్సెస్ గాని అనుబంధంగా ఉండేవాళ్ళుంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాజధాని అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూనే విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్న సీఎం రాయలసీమను టెక్నాలజీ హబ్ గా మారుస్తున్నామని చెప్పారు. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం ఇప్పటికే విశాఖపట్నం విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలసీమ రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపురం జిల్లా, హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ మరొక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూర్, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఏడాదిలో కిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని భాస్కర్ రావు చెప్పారు. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఓ కార్యక్రమాన్ని ప్రకటించారు. నా బిడ్డ బ్రతికేదానికన్నా నా పొలంలో గనక 100 మంది బిడ్డలు బ్రతుకుతారనే ఉద్దేశం, త్యాగంతో ఈ రైతులందరూ దీన్ని త్యాగం చేశారు. ఆ చేసిన దానికి వాళ్ళకి మనం గిఫ్ట్ గా నా తరఫున మన చంద్రబాబు నాయుడు గారు గనక ఓకే అంటే ప్రతి ఫ్యామిలీ ఎవరైతే ఈ ల్యాండ్ ను డొనేట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ గాని లేదంటే వాళ్ళల్లో ఎవరైనా ఒక పేరు గాని ఇస్తే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీలో ప్రతి రూములో ఒక్కొక్కరి పేరు పెడతాను. జీవితాంతం ఉండిపోతుంది వాళ్ళకి. ఈ రోజు మనందరం గనక మారి ఈ విధంగా స్కిల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని మనకై మనం జాబులు చేసుకొని మనమే కొన్ని జాబులు క్రియేట్ చేస్తే మనం ఇచ్చే గొప్ప కానుక ఏంటి? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే 1,00,000 కోట్లు మనం సేవ్ చేయగలం. డిసెంబర్ నాటికి భారత్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కు చిరునామాగా అమరావతి మారుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతి నుంచే సరఫరా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దృష్టి సంస్థ రూపొందించిన ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసులను విజువల్లీ ఇంపైర్డ్ బాధితులకు సీఎం అందజేశారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దయింది. సాక్షులను బెదిరించినట్లు నిరూపణ కావడంతో రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ రద్దు చేసింది. ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దయింది. సాక్షులను ప్రలోభాలకు గురిచేయడం,
చంపుతానని బెదిరించినట్లు నిరూపణ కావడంతో రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. అనంతబాబు బెయిల్ రద్దుపై న్యాయస్థానం తుది విచారణ జరిపింది. బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న అరవ దుర్గాప్రసాద్, అరవ మణికంఠ, సబలం పవన్ కుమార్, ముమ్మడి వెంకటేష్ను అనంతబాబు తన అనుచరులతో కలిసి ఏప్రిల్ 20న కాకినాడలో బంధించారని కోర్టుకు తెలిపారు. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఇచ్చి తెల్ల పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు వివరించారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేకపోతే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన న్యాయమూర్తి వాస్తవమేనని ధృవీకరించారు. పోలీసుల వాదనను అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించినట్లు అభియోగాలపై ఏప్రిల్ 20న కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే నెల 24న పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు బెయిల్ రద్దు చేయడంతో డ్రైవర్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉండాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి డ్రైవర్ హత్య కేసులో ట్రయల్స్ ను ప్రారంభిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. రోజువారీ షెడ్యూల్ను విడుదల చేశారు. నవంబర్ 30 లోపు తుది తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలోపు వేగంగా విచారణ చేయనున్నట్లు తెలిపారు. అతను కనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయటమే కాదు, జస్టిస్ అనేది జరగదు. ఫ్రీ టైల్, స్వేచ్ఛాయుతమైనటువంటి విచారణ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఆయన లోపలుండి మాత్రమే విచారణ జరపాలని చెప్పేసి పిటిషన్ వేశాము. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాం, దానివల్ల పర్యవసానాలు చెప్పాం. కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయమన్నాం. మేము వేసిన వాదనను అంగీకరిస్తూ అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి వచ్చే వాయిదాకి ఆయన్ని కోర్టులో హాజరుపరచమని చెప్పింది. సాక్షులకి ఇప్పటికి కూడా పోలీస్ యంత్రాంగం రక్షణతోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ప్రాణాలకు ముప్పు ఉంది. త్వరితగతిన ఈ కేసు విచారణ జరగడానికి ఈ రోజు ఇచ్చిన తీర్పు కానీ, లేదంటే ఈ రోజు ఇచ్చిన విచారణకి ఇచ్చిన గడువులు కానీ, తేదీలు కానీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ఆన్లైన్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. 24 మంది ముఠా సభ్యుల్లో 8 మందిని కోల్కతాలో అరెస్టు చేసినట్లు సిపి శంఖభ్రత బాగ్చి వెల్లడించారు. ఈ వ్యవహారంలో 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. అది 1000 కోట్ల వరకు కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నిందితులకు చెందిన 234 బ్యాంక్ అకౌంట్లు గుర్తించామన్నారు. బెట్టింగ్ యాప్తో నష్టపోయిన బాధితులకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని సిపి భరోసానిచ్చారు. రవిశంకర్ అనే ఒక వ్యక్తి, తను మాణిక వలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. ఒక జగదీష్ అనే వ్యక్తికి ఈ అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి. ఆ జగదీష్ ఫోన్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తే తెలిసింది 3 బ్యాంక్ అకౌంట్స్తో ఆయన ఈ సిండికేట్కు సంబంధం ఉంది, బెట్టింగ్ సిండికేట్. జగదీష్ 2 పేర్లు చెప్పారండి. అక్యూజ్ నెంబర్ 1 వచ్చేసి గబ్బర్, యాక్చువల్ పేరు వచ్చేసి కరణ్ పక్రాని, అండ్ 2వ ముద్దాయి వచ్చేసి సాగర్ బర్మన్. ఫస్ట్ మనం బెంగళూరులో ఆ బెట్టింగ్ కాల్ సెంటర్ని గుర్తించాము. అక్కడ రేడ్ చేస్తే అక్కడి నుండి 15 మందిని మనం అరెస్ట్ చేయగలిగాము. కన్ఫెషన్ స్టేట్మెంట్, ముద్దాయిలు కన్ఫెషన్ స్టేట్మెంట్ బట్టి తెలిసింది మాస్టర్ మైండ్ వచ్చేసి కరణ్ పక్రాని అలియాస్ గబ్బర్. అతన్ని గుర్తించి తర్వాత అతన్ని పట్టుకున్నాం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 ఓట్లు పడగా వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. 5 తటస్థంగా ఉన్నారు. విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్, డిఎండికే పూర్తి మద్దతు ప్రకటించాయి. అన్నా డిఎంకే చీలిక వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్కి జై కొట్టారు. ఏఎం, ఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు విజయ్కి మద్దతు ఇచ్చారు.
అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకంగా ఓటు వేయగా బలపరీక్షకు ముందే డీఎంకే వాకౌట్ చేసింది. 65% తమిళనాడు ఓటర్లు విజయ్కి వ్యతిరేకంగా ఓటు వేశారని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. బీజేపీ ఓటింగ్లో తటస్థంగా ఉండిపోయింది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 118 సీట్లు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతునిచ్చిన పార్టీలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల కాలం పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఓటు వేయని వారిది కూడా అని విజయ్ పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ రంగస్వామితో ప్రమాణం చేయించారు. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి 5వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే నమశివాయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. యానాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. 30 సీట్లున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో గెలిచింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన ప్రారంభమైంది. బీజింగ్ చేరుకున్న ట్రంప్నకు చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో చైనా రాజధానికి చేరుకున్న ట్రంప్నకు చైనా ఉపాధ్యక్షుడు హాన్జెంగ్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సైనిక గౌరవ వందనం, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనలతో స్వాగత వేడుక వైభవంగా సాగింది. ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ల మధ్య గురువారం జరగనున్న ద్వైపాక్షిక చర్చలపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాలు, తైవాన్కు అమెరికా ఆయుధ విక్రయాల వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వ్యాపార సంబంధాలతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన ఈ తరుణంలో అగ్రరాజ్యాల అధినేతల చర్చలు అంతర్జాతీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. గురువారం జరిగే అధికారిక విందులో ఇరు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.